స్టాక్ మార్కెట్ అని ప్రతిరోజు వింటూనే ఉంటారు. ఈరోజు పెరిగింది, పడింది అని. అసలు ఈ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? ఈ మార్కెట్‌లో ఏమేమి దొరుకుతాయి? అండ్ ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ జరుగుతాయి? అండ్ ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి? ఇలాంటివన్నీ డీటెయిల్‌లో ఈరోజు వీడియోలో చూద్దాం. అందరికీ నమస్తే. ట్రేడింగ్ ఇన్ తెలుగు ఛానల్కి వచ్చినందుకు థ్యాంక్ యూ. నా పేరు మనీ. సో ఈరోజు మన టాపిక్ వాట్ ఈస్ స్టాక్ మార్కెట్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ సెగ్మెంట్స్ ఇన్ స్టాక్ మార్కెట్. సో ఫస్ట్ లెట్ us లుక్ అట్ స్టాక్. ఈ స్టాక్ అనే వర్డ్కి షేర్ అని కూడా అంటారు. సో స్టాక్ ఆర్ షేర్ అంటే ఏంటి? షేర్ అంటే ఒక కంపెనీలో ఒక పార్ట్ అని అర్థం. సో మీరు ఇప్పుడు ఏదైనా కంపెనీ షేర్స్ కొనుక్కుంటున్నారంటే ఆ కంపెనీలో ఒక పార్ట్ కొనుక్కుంటున్నట్టు. సో ఇప్పుడు అసలు ఏదైనా కంపెనీ ఆర్ ఏదైనా బిజినెస్ స్టాక్ మార్కెట్కి వచ్చే ముందు జరిగే ప్రాసెస్ ఏంటి అండ్ స్టాక్ మార్కెట్కి ఎందుకు వస్తారు అనేది డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ఏ బిజినెస్ అయినా ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా స్టార్ట్ చేయలేము. స్టార్టింగ్లో మన సేవింగ్స్ కానీ మన ఫ్యామిలీ సేవింగ్స్ కానీ తీసుకొని ఇన్వెస్ట్మెంట్గా పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తాం. ఆ బిజినెస్ని ఇంకా గ్రో చేయడానికి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ అవసరం పడుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. మీరే ఏదైనా ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టారనుకోండి. సో మీ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్స్తో లెట్సే మీరు ఒక 10 మెషిన్స్ కొనుక్కున్నారు. ఇప్పుడు ఒక 6 months తర్వాత మార్కెట్లో మీ ప్రోడక్ట్స్కి డిమాండ్ చాలా పెరిగింది అండ్ ఆ పెరిగిన డిమాండ్కి మీట్ అయ్యేలాగా మన దగ్గర మెషిన్స్ లేవు అండ్ ఆల్సో మనకు వచ్చే ప్రాఫిట్స్తో కావాల్సిన మెషిన్స్ మనం కొనుక్కోలేము. అప్పుడు ఇంకా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఆ డబ్బులతో మనం మెషిన్స్ కొనుక్కోవచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు చేస్తారు? ఫ్యూచర్లో మనకు ప్రాఫిట్స్ వస్తే వాళ్ళతో ప్రాఫిట్స్ షేర్ చేస్తాం కాబట్టి ఇన్వెస్ట్ చేస్తారు. జనరలీ ఒకసారి మన సొంత డబ్బులతో స్టార్ట్ చేశాక మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళడాన్ని సీడ్ ఫండ్ అంటారు అండ్ దీంట్లో డబ్బులు పెట్టే వాళ్ళని వెంచర్ క్యాపిటలిస్ట్ అని అంటారు. సో సీడ్ ఫండింగ్లో జనరలీ చాలా రౌండ్స్ ఉంటాయి. ఆ రౌండ్స్లో డబ్బులు రేస్ చేశాక మీ బిజినెస్ ఇంకా గ్రో అవుతుంది అనుకోండి అండ్ మీకు ఇంకా చాలా ఇన్వెస్ట్మెంట్స్ అవసరం పడుతున్నాయి అనుకోండి. అప్పుడు మీరు ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ కానీ హెడ్జ్ ఫండ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ దగ్గర కానీ వెళ్తారు. ఈ రౌండ్ కూడా అయిపోయాక మీ కంపెనీ ఇంకా చాలా గ్రో అవుతుంది. మీకు వచ్చే ప్రాఫిట్స్ మీరు మీ ఇన్వెస్టర్స్తో షేర్ చేస్తున్నారు కానీ మీరు ఇంకా ఈ కంపెనీని చాలా గ్రో చేయాలనుకుంటున్నారు అంటే అప్పుడు మీరు స్టాక్ మార్కెట్కి వస్తారు. స్టాక్ మార్కెట్కి వచ్చి మీ కంపెనీని మీరు చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసి అంటే షేర్స్గా డివైడ్ చేసి జనాలకి సేల్ చేస్తారు. సో ఆ చిన్న చిన్న పార్ట్స్ అంటే ఆ షేర్స్కి కంపెనీ ఒక ప్రైస్ కోట్ చేస్తుంది. ఆ ప్రైస్ ఎవరైతే పే చేయడానికి రెడీగా ఉంటారో వాళ్ళకి ఈ కంపెనీ షేర్స్ అలాట్ చేస్తుంది. ఇలా స్టాక్ మార్కెట్కి వచ్చి వాళ్ళ కంపెనీలో షేర్స్ అమ్మేసి అండ్ జనాల దగ్గర డబ్బులు తీసుకోవడాన్ని ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ IPO అని అంటారు. సో ఒక కంపెనీ IPOకి వచ్చినప్పుడు కంపెనీ దగ్గరికి డబ్బులు వెళ్తాయి అండ్ ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకి కంపెనీ షేర్స్ వెళ్తాయి. సో ఈ ప్రాసెస్ అయిపోయాక కంపెనీ ఇంకా గ్రో అయ్యి లెటస్ సే ప్రాఫిట్స్లో ఉంది. ఇప్పుడు ఆ ప్రాఫిట్స్ని జనరలీ షేర్ హోల్డర్స్తో ఎవరైతే షేర్స్ కొనుక్కున్నారో వాళ్ళతో షేర్ చేసుకోవాలి. ఇలా కంపెనీస్ షేర్ చేసుకోవాలని రూల్ లేదు. కొన్ని కంపెనీస్ వాటిని రీఇన్వెస్ట్ చేస్తాయి అంటే వాళ్ళ కంపెనీలో మళ్ళీ ఆ ప్రాఫిట్స్ని రీఇన్వెస్ట్ చేస్తూ ఇంకా గ్రోత్కి యూజ్ చేస్తాయి. ఒకవేళ ఏదైనా కంపెనీ వాటి ప్రాఫిట్ని షేర్ హోల్డర్స్తో షేర్ చేస్తే దాన్ని డివిడెండ్స్ అని అంటారు. సో స్టాక్ మార్కెట్కి ఒక కంపెనీ వచ్చాక ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అయిపోయాక ఆ కంపెనీ దగ్గరికి డబ్బులు వచ్చి జనాల దగ్గర షేర్స్ వెళ్ళిపోయాక ఇప్పుడు ఆ షేర్స్ స్టాక్ మార్కెట్లో ఉంటాయి. సో ఈ స్టాక్ మార్కెట్లో ఆ షేర్స్ని ఎవరైనా కొనుక్కోవచ్చు, ఎవరైనా అమ్మొచ్చు. సో షేర్ ప్రైస్ ఎప్పుడు పెరుగుతుంది అంటే ఆ కంపెనీ మంచిగా పర్ఫామ్ చేస్తూ ఆ స్టాక్కి డిమాండ్ ఎక్కువ ఉంటే ఆ షేర్ ప్రైస్ పెరుగుతుంది. స్టాక్ మార్కెట్కి వచ్చాక కంపెనీ స్టాక్స్ మీరు కొనుక్కుంటే ఆ డబ్బులు కంపెనీకి వెళ్ళవు. మీకు ఎవరైతే ఆ స్టాక్స్ని అమ్మారో వాళ్ళ దగ్గరికి వెళ్తాయి అండ్ మీరు స్టాక్ కొనుక్కుంటున్నారు కాబట్టి ఎవరైతే అమ్మారో వాళ్ళ స్టాక్స్ మీ దగ్గరకు వస్తాయి. సో ఇది జనరల్ ప్రాసెస్. ఒక కంపెనీ స్టాక్ మార్కెట్కి రావడం, షేర్స్ అలాట్ చేయడం అండ్ ఆ షేర్స్ మార్కెట్లో ట్రేడ్ అవ్వడం, ఇది జనరల్ ప్రాసెస్. పెద్ద స్టాక్ మార్కెట్లో చిన్న సూపర్ మార్కెట్స్ లాంటివి స్టాక్ ఎక్స్చేంజెస్. సో మీరు వింటున్న బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కానీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ ఇవి స్టాక్ మార్కెట్లో సూపర్ మార్కెట్స్ లాంటివి. ఈ రెండే స్టాక్ ఎక్స్చేంజెస్ కాకుండా చాలా స్టాక్ ఎక్స్చేంజెస్ ఉండేవి. ఇప్పుడు జనరలీ ఈ 2 స్టాక్ ఎక్స్చేంజెస్లోనే ఎక్కువ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. సో ఈ సూపర్ మార్కెట్స్లో జనరలీ స్టాక్స్ కొనడం అమ్మడం కానీ జరుగుతూ ఉంటుంది. కానీ ఈ ఓవరాల్గా ఈ సూపర్ మార్కెట్స్ అంటే స్టాక్ ఎక్స్చేంజెస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయని తెలుసుకోవడానికి ప్రతి స్టాక్ ఎక్స్చేంజ్ ఒక ఇండెక్స్ అని ఫామ్ చేస్తూ ఉంటుంది. సో ఇండెక్స్ అంటే ఏంటి? ఇండెక్స్ అంటే ఆ పర్టికులర్ స్టాక్ ఎక్స్చేంజ్లో టాప్ కంపెనీస్ యొక్క యావరేజ్ చూపించేదే ఇండెక్స్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న టాప్ 30 కంపెనీస్ని యావరేజ్ తీసి ఒక ఇండెక్స్ ఫామ్ చేస్తారు.
దాన్నే సెన్సెక్స్ అని అంటారు. సో మీరు రోజు న్యూస్లో చూసే సెన్సెక్స్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న 30 స్టాక్స్ యొక్క యావరేజ్. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి కూడా ఒక ఇండెక్స్ ఉంది, అది నిఫ్టీ 50 అని అంటారు. సో మీరు ఓవరాల్గా ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయని చూడడానికి మీరు చూడాల్సింది ఈ 2 మేజర్ ఇండిసెస్, సెన్సెక్స్ అండ్ నిఫ్టీ 50. మనం కొనుక్కున్న స్టాక్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి? మన డబ్బులకి ఎలా అయితే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో మనం కొనుక్కునే స్టాక్స్కి డీమ్యాట్ అకౌంట్ అని ఒకటి ఉంటుంది. అండ్ మన బ్యాంక్ అకౌంట్స్ బ్యాంక్స్లో ఉంటాయి అండ్ ఈ డీమ్యాట్ అకౌంట్స్ వచ్చేసి డిపాజిటరీస్లో ఉంటాయి. సో ప్రతి స్టాక్ ఎక్స్చేంజ్కి ఒక డిపాజిటరీ ఉంటుంది. అలాగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి వచ్చేసి సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ CDSL అని ఒక డిపాజిటరీ ఉంది. అలాగే NSEకి NSDL అనే డిపాజిటరీ ఉంది. మీ డీమ్యాట్ అకౌంట్ డీటెయిల్స్ అండ్ మీ స్టాక్స్ ఎంత కొన్నారు, ఏ ప్రైస్కి కొన్నారు, అవన్నీ ఈ డిపాజిటరీస్లో అండ్ ఈ ఎక్స్చేంజెస్లో సేవ్ అవుతాయి. సో ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఏమేం సెగ్మెంట్స్ ఉంటాయి అండ్ మీరు ట్రేడింగ్ అయితే మీరు ఏ సెగ్మెంట్లో చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఏ సెగ్మెంట్లో చేయాలి, అండ్ స్టాక్ మార్కెట్లో స్టాక్సే కాకుండా ఇంకేమైనా ఉంటాయి అనేది చూద్దాం. ఫస్ట్ సెగ్మెంట్ ఈక్విటీ సెగ్మెంట్ ఆర్ క్యాష్ మార్కెట్ అని కూడా అంటారు. ఈ సెగ్మెంట్లో ఇందాక మాట్లాడుకున్న కంపెనీ షేర్స్, స్టాక్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో మీరు ఏ కంపెనీ స్టాక్స్ కొనుక్కోవాలన్నా మీరు ఈ సెగ్మెంట్కి వచ్చి, ఈక్విటీ సెగ్మెంట్కి వచ్చి కొనుక్కోవాలి. మ్యూచువల్ ఫండ్ హౌసెస్, ఇన్సూరెన్స్ కంపెనీస్, ఈ PF ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ కూడా స్టాక్స్ కొనాలంటే ఈక్విటీ మార్కెట్లోనే కొంటారు. ఈ సెగ్మెంట్లో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే ETFs అని కూడా ఉంటాయి. సో ఈ ETFs అనేవి మ్యూచువల్ ఫండ్స్ లాగే, కానీ ఇవి ఒక స్టాక్ లాగా ఎక్స్చేంజ్లో ట్రేడింగ్కి అవైలబుల్గా పెడతారు. అండ్ ఈ ETFs జనరలీ స్టాక్స్ లాగే బిహేవ్ చేస్తాయి, కానీ స్టాక్స్ అంత వాల్యూమ్ ఉండదు అండ్ ఆల్సో ఇవి స్టాక్స్ అంత రిస్కీ కాదు. సో లాంగ్ టర్మ్కి ETFs కొనుక్కుంటూ ఉంటారు. చాలా ETFs ఉంటాయి. లేటెస్ట్ మీరు ఎలక్ట్రానిక్గా గోల్డ్ కొనుక్కోవాలనుకోండి, గోల్డ్కి ఒక ETF ఉంటుంది. అలాగే మీరు ఓన్లీ నిఫ్టీని, సెన్సెక్స్ని కొనుక్కోవాలనుకోండి, ఆ సెన్సెక్స్ నిఫ్టీకి కూడా ETFs ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ డెరివేటివ్స్ సెగ్మెంట్స్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ F&O ట్రేడింగ్ చేస్తారు. ఈ సెగ్మెంట్ ప్యూర్గా ట్రేడింగ్ కోసమే అండ్ ఈ సెగ్మెంట్లో మేజర్లీ ఓన్లీ ప్రొఫెషనల్ ట్రేడర్స్ మాత్రమే చేస్తారు. ఈ సెగ్మెంట్లో దొరికే ప్రతి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెక్యూరిటీస్ కానీ, అంటే ఏదైతే ఐటమ్ని మనం కొనుక్కుంటామో దాన్ని సెక్యూరిటీ అంటారు. సో ఈ సెగ్మెంట్లో దొరికే ప్రతి సెక్యూరిటీ కానీ ఎక్స్చేంజ్ క్రియేట్ చేసినవే. వీటికి ఎక్స్పైరీ ఉంటుంది అండ్ ఆ ఎక్స్పైరీ లోపే మన పొజిషన్స్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఎక్స్చేంజెస్కి మేజర్ ఇన్కమ్ ఈ సెగ్మెంట్ నుంచే వస్తుంది. ఈ సెగ్మెంట్లో జరిగే ప్రతి ట్రేడ్కి కమిషన్స్, ఫీజు ఉంటాయి. వాటి రూపంలో ఎక్స్చేంజెస్కి ఇన్కమ్ వస్తుంది ఈ సెగ్మెంట్ నుంచి. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ప్యూర్గా ప్రొఫెషనల్ ట్రేడర్స్కి అండ్ రీటైల్ ట్రేడర్స్ ఆర్ నార్మల్ స్టాక్స్ కొనుక్కునే వాళ్ళు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్కి వచ్చేసి ట్రేడ్ చేస్తే ఇట్ ఈస్ వెరీ రిస్కీ. మీరు చాలా తక్కువ టైంలో ఎక్కువ లాస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి కరెన్సీ డెరివేటివ్స్. ఈ సెగ్మెంట్లో ఏంటంటే ఫారెన్ కరెన్సీస్ మన ఇండియన్ రూపీస్లో ట్రేడింగ్ చేయొచ్చు. అండ్ ఈ సెగ్మెంట్లో మేజర్గా ట్రేడ్ అయ్యేవి US డాలర్ ఇండియన్ రూపీ అండ్ యూరో ఇండియన్ రూపీ, గ్రేట్ బ్రిటన్ పౌండ్ ఇండియన్ రూపీ, జాపనీస్ యెన్ ఇండియన్ రూపీ. ఈ 4 మేజర్ కరెన్సీస్ ఈ సెగ్మెంట్లో చాలా ట్రేడ్ అవుతాయి. ఇది కూడా ఫ్యూచర్స్ లాంటిదే. కరెన్సీ డెరివేటివ్స్ అన్నాను కదా, సో ఇది కూడా ఈ కరెన్సీ యొక్క ఫ్యూచర్స్ ట్రేడింగ్ జరుగుతుంది. సో దీనికి కూడా ఎక్స్పైరీ ఉంటుంది అండ్ ఇది కూడా సేమ్ రిస్క్ ఉంటుంది. సో ఇది ఒక బ్రీఫ్ సమ్మరీ. స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీ షేర్స్ సేల్ చేయడానికి IPOకి ఎలా వస్తుంది అండ్ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఏంటి. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఏదైనా క్వశ్చన్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ టాపిక్స్ మీద వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కానీ ఇన్వెస్టింగ్ కానీ చేయాలనుంటే ముఖ్యమైన ఒక 5 విషయాలేంటో చూద్దాం.